ఇందులో వెళ్ళదు. ఇక్కడ నేను కనుక దీంట్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇరుక్కుంటాం. సెల్ఫ్ రియలైజేషన్ ఇంపార్టెంట్. భయాన్నే నేను ఎదుర్కొందామని వస్తున్నాను. నీకు పెద్దవాళ్ళు వస్తుంది రోయ్. నిజంగానే ఇవాళ ఫిష్ పడదాం అనుకున్నా, మరి ఎదురింత దారుణం అంటే ఏం చేస్తాం? సో ఐ వాంట్ టు గెట్ ఓవర్ దట్ ఫియర్ అండ్ టుడే ఐ గాట్ ఇట్ డన్. అన్నా నిజంగానే ఎమోషనల్గా. First time solo camping experience is crazy. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రేజీ వీడియో ఫ్రమ్ యువర్స్ లవింగ్లీ సుందర్. మనం ఇప్పుడే నూసా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:15 PM అయింది. మనం ఇప్పుడు టీవా బీచ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది కల్లూల్లా అనే ఒక కన్జర్వేటివ్ రిజర్వ్ ఏరియాలో ఉంటుందంట. ఆడ క్యాంపింగ్ బుక్ చేసాం మనం 3 డేస్కి. సో ఇవాళ నైట్ వెళ్ళేసరికి నాకు ఐ థింక్ 1.5 hours పడుతుంది ఇక్కడి నుంచి. సో లైట్ అయిపోవచ్చు, రాత్రి అయిపోవచ్చు. మనం అక్కడ రాత్రి ఫిషింగ్ చేసి ఆ ఫిష్ని మనం ఫుడ్గా యూజ్ చేసి మనం రాత్రి క్యాంప్ చేయబోతున్నాము. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. ఇప్పుడే గ్యాస్ స్టేషన్కి వచ్చి ఆగాను కొంచెం ఫ్యూయల్ ఫిల్ చేద్దామని. అండ్ ఫైర్వుడ్ కూడా కావాలి కదా రాత్రికి. ఇక్కడ $18 ఉంది మనకి. ఇట్లాగా కీ ఇస్తారు వాళ్ళు. సో మనం దీంతో మనం ఓపెన్ చేసి మన ఫైర్వుడ్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి కీ ఇచ్చేయాలి. బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, మనలో ఫుల్గా ఊపుంది. ఇంకా మనకి గ్యాప్ ఎందుకు? టీవా క్యాంపింగ్ గ్రౌండ్స్కి వెళ్ళడానికి మధ్యలో ఒక రివర్ ఫ్లో అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఈ రివర్ మనం దాటాలంటే ఒక ఫెరీ ఒకటి ఉంటుంది. దీనికి ప్రైజింగ్ కూడా ఉందన్నమాట. $10-15 పర్ కార్ ఆర్ యూట్. ఒకవేళ బోటు క్యారవన్ వేస్తే కూడా $15 ఎక్స్ట్రా యాడ్ చేయాలంట. మోటార్ బైక్కి $6, పెడస్ట్రైన్కి $2. మనది యూట్ సైజ్ అనుకోండి, ఎందుకంటే ఎస్యూవీ కదా. సో ఐ థింక్ $15 క్యాష్ అయితే నేను అయిపోతా. నా దగ్గర క్యాష్ లేదు. ఒకవేళ క్యాష్ అనే అంటే ఇదిగో ఇట్లా హడావుడి చేస్తున్నారు, ఎందుకంటే పబ్లిక్ హాలిడే కదా, అందుకే కొంచెం క్యాష్ ఆర్ కార్డ్ అని రాసింది. సో నో ప్రాబ్లము. సో అట్లాగా మనకి మన కార్ అక్కడ పార్క్ చేస్తాము. ఐ డోంట్ నో, ఐ థింక్ దిస్ నూసా కౌన్సిల్, ఇది గవర్నమెంట్ వాళ్ళే ఇట్లా పెట్టారు. మండే ఈవినింగ్ అంతా వచ్చేస్తావా? హాయ్, హౌ ఆర్ యు? I wanted to ask, do we have any gas stations on the way? No, there's none over here at all. Okay, You got enough fuel? I've got enough fuel, that's Yeah. fine. You can't drive very far over here anyway. Okay, So problems. I wanted to buy some fishing bait. I don't know where I'll get. They probably got some at the shop there. Okay, సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు కదా, క్యాంపింగ్ గ్రౌండ్స్ ఉండే దగ్గర మనకి ఫిషింగ్ బైట్ దొరికిద్దంట. ఏమైద్దో ఏమో, నాకైతే అసలు ప్లాన్ ఏమీ లేదు. ఎంత వేసే చూసుకుంటాడు, చూద్దాం ఏం జరిగిద్దో. లెట్స్ గో. బాగుంది ఫెరీ మూమెంట్, చాలా బాగుంది. చిన్న రివరే ఇది, చిన్న రివర్ క్రాసింగ్. మనం ఫెరీలో నుంచి వచ్చేసి టీవా బీచ్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 20 minutes ఉంది మన క్యాంపింగ్ గ్రౌండ్. నాకు ఫిషింగ్ బెయిట్ కావాలి, అందుకని మధ్యలో చూస్తుంటే ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇట్లాగా బాగుంది. ఇక్కడ ఫుడ్ అంతా ఉంది, బార్ అండ్ రెస్టారెంట్. కాఫీ కావాలంటే క్యాఫే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, లైక్ ఎగ్స్ ఉన్నాయి, మీట్ ఉంది. ఆల్ ద గ్రోసరీస్ ఆర్ హియర్. వావ్, నైస్. ఓకే, ఇదిగోండి ఇక్కడ బెయిట్ కూడా ఉంది. ఇది బాగుంది. ఐ డోంట్ నో, ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది నాకు. సో ఇది స్క్విడ్ బాగుంటుంది, ఇది గుడ్ బెయిట్. ఇది వామ్స్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు. అడుగుదాం ప్రైస్ ఎంత ఉంటుందో. వావ్, ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. హాయ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. నేను చూశాను ఈ బెయిట్ చాలా ప్లేసెస్లో, అంటే మన బీసీఎఫ్లో కూడా చూశాను ఇవి, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ ఎప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటుంది. మన మెయిన్ ప్లాన్ అంటే అసలు లో బడ్జెట్లో పెద్ద ఫిష్ పట్టాలి అనే కాన్సెప్ట్లో ఉంటాం కదా. సన్సెట్ చూడు ఎంత బాగుందో. బట్ ఎనీవే, ఇప్పుడు మాత్రం నాకు ఫిష్ పడాలి, పక్కా పడాలి. చూద్దాం ఏమైందో. ఓకే, అయ్యా ఇరుక్కుండిద్ది, డెఫినెట్గా ఇరుక్కుంటుంది. మనం క్యాంపింగ్ గ్రౌండ్ బేసిక్గా టీవా బీచ్ క్యాంపింగ్ గ్రౌండ్ అంటే ఇదంతా క్యాంపింగ్ గ్రౌండే.
నేను పెట్టిన లొకేషన్ ఈ దారి చూపిస్తుంది. నేను బీచ్ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఇసుక అనమాట. మనది ఆల్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ కాదు. ఇందులో వెళ్ళదు. ఇక్కడ నేను కనుక దీంట్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇరుక్కుంటాం. ఇంపాసిబుల్. లైట్ పిచ్చా లైట్ అస్సలు ఓరి నాయన. బీచ్ అయితే అదిరిపోయింది. చూసారా ఎట్లా ఉందో. దీంట్లోకి వెళ్ళలేదు, బండి ఇరుక్కుంటుంది. మనం వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు. ఐ హ్యావ్ టు గో బ్యాక్. చా అంతే ఉంటుంది. ఇక్కడ ఇరుక్కుంటే ఇంకా రేపు పొద్దున్న దాకా ఇక్కడ అడ్డంగా ఇరుక్కుపోతాం. సో రివర్స్ చేసుకుని వెళ్దాం. ఇంకా చాలా కర్వీగా ఉంది రోడ్డు. దీవా క్యాంపింగ్ గ్రౌండ్స్కి వెళ్ళే దారిలో మనకి నార్త్ షోర్ క్యాంపింగ్ గ్రౌండ్స్ అని ఒకటి వస్తుంది. ఇదిగోండి, నార్త్ షోర్ బీచ్ క్యాంపింగ్ గ్రౌండ్స్. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఇది వేరుగా, దానికి ఒక వేరుగా వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఫుల్ బుకింగ్ అయిపోయింది అని అన్నారు. సో ఇక్కడ కొన్ని కార్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి. వీళ్ళని వెళ్ళి అడుగుతారు రిసెప్షన్లో, ఇక్కడ క్యాంప్ చేయొచ్చా, నా దగ్గర ఆల్రెడీ అక్కడ టికెట్ ఉంది అని అడుగుతాను. చూద్దాం ఎంట్రన్స్ ఎక్కడరా బాబు. ఇది అనుకుంటా రిసెప్షన్. చూద్దాం ఏమవుతుంది. హలో, అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అంటే అసలు చూడు, అసలు పరిస్థితి ఎట్లా ఉందో. అన్ప్లాన్డ్, ఏం జరిగిద్దో ఏంటో తెలియదు. అంత వైల్డ్గా ఉంది మూమెంట్. బాగుంది రోజు ఇక్కడ. నైస్. Go speed. Don't go slow. You're going to get stuck. Sure. Yeah. Thank you so much for your help. Cheers. Thank you. That's okay. మనం ఇంతే, ఇట్లాగే ఉంటుంది ట్రిప్ అంటే. లో టైడ్ ఉన్నప్పుడే వెళ్ళాలి, హై టైడ్ ఉన్నప్పుడు వెళ్ళలేమంట. సో ఇప్పుడు వెళ్తే డెఫినెట్గా ఇరుక్కుంటాం అని చెప్తున్నారు. అయినా వెళ్ళమని ట్రై చేస్తున్నాను. నేనైతే రిస్క్ చేయలేనది. Did you need a copy? It should be fine, ma'am. Thank you so much. Yep. To the right, all the way to that open space. Okay. Yeah. And mine is K38. K38. You have toilets here. Okay. Did I mark them? Yes. Toilets, There are toilets but the over here. showers are here. Okay. Camp kitchen. దొరికింది. నార్త్ షోర్ క్యాంపింగ్ గ్రౌండ్లో మనకి లొకేషన్ ఇచ్చారు, స్పాట్ ఇచ్చారు. బేసిక్గా ఆన్లైన్లో ఫుల్ అయిపోయింది బుకింగ్. ఇది జస్ట్ లక్కీ, దట్స్ ఆల్. లేకపోతే నేను ఎక్కడో అడవిలో చేయాల్సిందే క్యాంపింగ్. అది సెల్ఫ్ రియలైజేషన్ ఇంపార్టెంట్. నాకైతే పక్కా తెలుసు. ఇప్పుడు మనకి ఇదిగోండి, మనకి యాక్సెస్ కార్డు ఇచ్చారు. అదేంటది బూమ్ గేట్ ఉంటుంది అక్కడ టచ్ చేయడానికి. ఆ తర్వాత మనకి లొకేషన్ కూడా ఇచ్చారు. ఇది మ్యాప్ మన క్యాంపింగ్ గ్రౌండ్కి. ఫైర్ పెట్టకూడదంట. అసలు ఫైర్ పెట్టుకుందాం అని చెప్పి 15 kg వుడ్ కూడా ఉన్నా. అట్లీస్ట్ ఫస్ట్ ఫిష్ అనే క్యాచ్ చేయాలిగా మనం. అది చూద్దాం. Excuse me, sorry to interrupt you guys. I'm looking for my location of camping ground in K38. దొరికింది మన క్యాంపింగ్ స్పాట్ ఇదే. K38 ఇదే మంది. నైస్. పిచ్చెక్కిటమే ఈరోజు. పాపం మంచోళ్ళు వాళ్ళు. ఇందాక చూసారు కదా ఎదురుగానే మన నైబర్స్ క్యాంపర్స్. వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగాను అనమాట. నాకు అర్థం కావట్లేదు ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్, ఇంకేమైనా దారి ఉందా అని. వాళ్ళుండి లైట్ హౌస్ మీద చూపించారు. K38 అంటే చూడ ఆ పోల్ మీద రాసుంటుంది. ఇంకా మామూలుగా ఇప్పుడు దీన్ని పార్క్ చేసేసి మనం కొంచెం టేబుల్ అయి సెట్ చేసేసి వెళ్ళి ఒక ఫిష్ పట్టుకొని వచ్చేద్దాం. చూసారా వాటర్, ఫైర్ వుడ్ అన్నీ ఉన్నాయి. ఫిషింగ్ రాడ్స్, స్నార్క్లింగ్ చేయడానికి. చూద్దాం ఎట్లా ఉంటుందో. తెచ్చాను మరి. ఉల్లిపాయలు,
గార్లిక్, కొన్ని మసాలాలు ఫిష్ పడితే యూజ్ చేయడానికి. ఇది మన బెడ్ అనమాట, ఎయిర్ మ్యాట్రెస్. ఇది మనం ఈ పంపుతో మనం దీన్ని ఫిల్ చేసి ఇక్కడ బెడ్ లాగా తయారు చేసి మనం ఒక బెడ్రూమ్ లాగా మూమెంట్ సెట్ చేద్దాం. ఇది ఫైర్కి తెచ్చుకున్నాను, ఫైర్ ఫ్లైటర్స్. మరి ఫైర్ వేయలేము కాబట్టి మనం ఇది యూజ్ చేయలేము ఇప్పుడు. సో ఇది పోర్టబుల్ స్టవ్ అనమాట. తీయాలి సో ఇట్లాగా. నేను మర్చిపోయా ఇది ఎట్లా పెట్టాలో, బట్ దట్స్ ఓకే, వెళ్ళి అడుగుదాం. Cool. Awesome. Thank you, sir. No worries. Cheers. What's your YouTube channel? It's Sundar Ravlas. It's my own name. I recently started doing vlogs in camping, fishing, travel and all that. So trying to be busy in the weekends, doing creating something. Oh, really? It's really nice weather today. It has been really good. Yeah, I hope it shouldn't rain because I have to catch a fish for tonight's dinner. Oh, do you? Yeah, that's a challenge. I have. challenge? Yeah. Oh, good. So Yeah. I've got some backup though, like fruits and stuff, but I really want to try that. Catch and cook. I will catch you once I set up everything again. Thank you. మంచి నైబర్స్. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ లాక్ అన్లాక్ అనమాట. ఇది పెట్టగానే మనం దీన్ని నొక్కాలి, అప్పుడు ఇది లాక్ అవుతుంది. అతను దీన్ని క్లోజ్ చేసి మనం ఓకే. ఇప్పుడు బెడ్ కాన్సెప్ట్. ఇది నా చిన్న టూల్ బాక్స్. నా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ నైఫ్. ఇదేమో ఫైర్ చేయడానికి చూపిస్తాను తర్వాత. అండ్ మనం ఎక్కడైనా వెళ్తే నార్త్ సౌత్ కంపాస్ బేసిక్లీ. ఇది మన టార్చ్. అట్ ద మూమెంట్ ఐ జస్ట్ నీడ్ దిస్. సారీ అబౌట్ ద సౌండ్. దీన్ని ఇందులో పెట్టి దీంతో మనం పంపు చేస్తే మన బెడ్ ఇలా తయారైపోయింది. వెరీ నైస్. పట్టదేమో అనుకున్నాను. బెడ్ రెడీ, ఫిషింగ్ రాడ్ రెడీ, టాకిల్ బాక్స్ రెడీ విత్ బెయిట్, ఎక్స్ట్రా స్టఫ్ రెడీ, మనం రెడీ. వెళ్దామా, చేపలు పడదామా? సో ఇటు నుంచి వెళ్ళాలంట. ఎక్స్క్యూజ్ మీ, యా ఐ వాంట్ టు గో టు ద బీచ్. Keep going that way. On this way? Yeah, so straight down the road. Yeah. Yeah, probably 4 or 5 caravans. Yep. Boom, on the right. On the right? Yeah. Okay. థ్యాంక్ యూ. అట్లాగా అందరూ ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. డిపెండ్స్ ఆన్ క్యాంపింగ్ గ్రౌండ్స్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ క్యాంపింగ్ గ్రౌండ్స్లో కొంచెం రెస్పెక్టెడ్ పీపుల్ ఉంటారు. కొంచెం చీప్గా ఉండే క్యాంపింగ్ గ్రౌండ్స్లో కొంచెం మాస్ ఇలాంటి క్యాంపర్స్ ఉంటారు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది చేయరు. బట్ వీళ్ళైతే మాత్రం ఈ నైబర్హుడ్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. ఫిషింగ్ రాడ్ పట్టుకుని వెళ్తుంటే అందరూ గుడ్ లక్ అంటున్నారు. వెదర్ కూడా బాగుంది, అంత చలి ఏం పుట్టట్లేదు. ఇదంట ఏంటి ఫోమ్. మనం ఇందాక హోటల్లో వామ్స్ తీసుకున్నాము. లక్కీ వామ్స్ అంటారంట దీన్ని. ఇక్కడ మన నైఫ్ ఏది ఇట్లా ఉంటాయి. ఇవేంటంటే ఇది సాయిల్లో ఉంటాయి అన్నమాట, శాండ్ లోపల. మనం తీసుకోవచ్చు, కానీ అది ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అందుకే ఇది దొరకవు అని అందుకే ఎక్స్పెన్సివ్. ఇవి చాలా వెయిట్ ఉంది. మామూలుగా అయితే మనం ఫ్రీజర్లో పెట్టాలి దీన్ని. పర్లా వెదర్ బాగానే ఉంది కాబట్టి మనకేం కాదు, పాడవదు. హుక్స్ రెడీగా ఉన్నాయి, మనం కాస్ట్ చేయడమే ఇంకా ఆలస్యం. ఇదే మన ట్యాకిల్ బాక్స్. మనకి కొత్త లైన్ ఉంది, సింకర్స్ ఉన్నాయి. ఇవి సింకర్స్ అనమాట. ఇవి మన వెయిట్ లాగా కింద యూజ్ అవుతుంది. ఇవి హుక్స్ ఉన్నాయి, కొన్నాను. మామూలుగా దీన్ని మెటల్ లూర్ అంటారు. అది డే టైమే యూజ్ చేస్తారు. సన్లైట్ వల్ల ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వాటర్లో. దీన్ని చూసి ప్రెడేటర్ ఫిషెస్ వచ్చి అటాక్ చేస్తాయి. అప్పుడు మనం ఆ ఫిష్ని మనం క్యాచ్ చేయొచ్చు. లైక్ ఆస్ట్రేలియన్ సామెన్, ట్యూనా, మ్యాకరెల్స్ అలాంటివి అనమాట.
ఇది చాలా ఇంపార్టెంట్. మనకి దీని ఏమంటారు, ఇన్సెక్ట్ రెపెలెంట్ స్ప్రే అంటారు. దోమలు ఉన్నప్పుడు మనం ఇది చేతులు కొట్టుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ మస్కిటో బైట్స్. యూజువల్గా మస్కిటోస్ ఉంటాయి, లేక్స్లో ఉంటాయి, ఓషన్స్లో ఉండవు, బట్ అప్పుడప్పుడు ఉంటాయి. సో దట్స్ వై ఐ గాట్ ఇట్. ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి మనం ఇది యూజ్ చేయట్లేదు. ఓ షిట్ ఓ నో వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది మీదకి. మనం వెనక్కే పెట్టుకోవాలి కెమెరాని. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఓకే, కనబడుతున్నాగా. ఓకే, రైట్. ఫుల్ ఫోమ్ ఇక్కడ. మా అమ్మ అయితే భయపడింది, అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా నువ్వు నీళ్ళల్లోకి అని. చాలా లోగా ఉంది టైడ్. వర్షం పడుతుంది దారుణంగా, సడన్గా వర్షం పడుతుంది. నేను నిజంగానే ఇవాళ ఫిష్ పడదాం అనుకున్నా, మరి వెదర్ ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తాం. వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు క్యాంప్కి. షిట్, అది మూమెంట్. అన్నీ చేసుకున్నా, అంతా రెడీగా ఉంది. కాస్ట్ చేసిన సెకండ్ భయంకరమైన వర్షం పడింది. నా పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఎట్లా అంటే అన్నీ చేయండి. ఇప్పుడు వర్షం ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు నాతో ఆడుకుంటున్నాడు. ఫస్ట్ టైం సోలో క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ క్రేజీ. ఇట్స్ క్రేజీ కియరే మూమెంట్. బాబా, మళ్ళీ వెళ్ళొచ్చా లేదా ఏం చేయాలో తెలీదు. దిస్ ఈజ్ ఇంటెన్స్ అండ్ వైల్డ్. అంతే, ప్రకృతి మనం ఏం చేయలేము, ఇచ్చి పడేస్తుంది అనమాట మనకి. మళ్ళీ ట్రై చేస్తాను. లైన్ ఇంకొకటి స్ట్రాంగ్ లైన్ తయారు చేసి ఈ గ్యాప్లో అంతా బెయిట్ అంతా ఇక్కడే రెడీ చేసి, అసలు ఇంకా డౌట్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి ట్రై చేస్తా. టైం ఎంత అయింది? 8 అయింది, 8:15. మామూలుగా ఇది టైంకి అందరు పడుకుంటారు, మనకు అట్లాంటి అలవాట్లు లేవులే. పదా, మనం వెళ్తున్నాం మళ్ళీ. ఇప్పుడు వర్షం ఇప్పుడే ఆగిపోయింది. మనం మళ్ళీ వెళ్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తా, పడితే పడ్డాయి, లేకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం మళ్ళీ ఇంకొక మంచి ఫిషింగ్ చేయొచ్చు, మంచి డే లైట్లో. బట్ నాకు నైట్ టైం చేయాలని నా కోరిక ఒకసారైనా. ప్రపంచం అంతా పడుకుంది, నేను ఒక్కనే తిరుగుతున్నా. చలిగా ఉంది కొంచెం ఇప్పుడు. ఓకే, రెడీ, నైస్. నాకు ఇదే భయం. ఈ భయాన్నే నేను ఎదుర్కొందామని వస్తున్నాను. నీకు పెద్దవాళ్ళు వస్తుంది. చెప్పులు పోయినాయి, నా చెప్పులు పోయినాయి. క్రేజీ క్రేజీ, మొత్తం తడిసిపోయినాయి. ఏంట్రోయ్, అసలు లైన్ ఎక్కడ పడిందో కూడా నాకు తెలియట్లా. మళ్ళీ వర్షం పడుతుంది. ఇవాళ లేదనుకోండి ఆ మూమెంట్. ఇంకా మనం గివప్ ఇవ్వాలా, వెయిట్ చేయాలా? ఏంటది సౌండ్? మామూలుగా అలా అవ్వకూడదే, టైడ్ లాగుతుంది లోపలికి. ఒక బెయిట్ తిన్నింది యాక్చువల్గా. ఇదే లాస్ట్ కాస్ట్, తర్వాత మనం వెళ్ళిపోవటమే. ఐ డోంట్ నో, ఐ ఫైండ్ ఇట్ వెరీ ఎయిమ్లెస్. లైన్ రెండోసారి వేసాము, ట్రై చేశాను, నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఫస్ట్ టైం వచ్చాను, మళ్ళీ మంచి కాస్ట్ చేశాను, వెయిట్ చేస్తున్నాను, పెద్ద వర్షం పడింది. ఇప్పుడు మళ్ళీ నేను కొంతసేపు ఆగి నేను ఇంకొక రిగ్ తయారు చేసి మళ్ళీ వచ్చి నేను ట్రై చేశాను. ఇప్పుడు రెండో కాస్ట్ ఇది, వెయిట్ చేస్తున్నాను, ఇంకొక 10 minutes వెయిట్ చేస్తాను. అవ్వకపోతే మనం వెళ్దాం, బ్యాక్ వెళ్ళిపోయి మంచిగా మ్యాగీ నూడిల్స్ చేసుకుందాం. యాక్చువల్గా అందరూ పడుకున్నారు క్యాంపింగ్ సైట్లో. మనకి అందరూ చాలా ఎర్లీగా పడుకుంటారు ఆస్ట్రేలియాలో. ఇదొకటి, క్యాంపింగ్ వచ్చినప్పుడు రాత్రంతా చిల్ అయ్యి మాట్లాడుకుంటూ ఉండాలి కదా. మరేంటో మరి మా నైబర్స్ అందరూ లైట్లు ఆపారు, నేను కొంచెం సైలెంట్గా చేయాలి. ఫుల్ ప్యాషన్తో చేస్తున్నా. ఐ డోంట్ నో, లైక్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సో నైస్. లైక్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇట్లా చేద్దాము, అసలు ఇంత ఎమోషనల్గా ఉందంటే నాకు భయం ఉండింది చీకట్లో ఎట్లాగా చేయాలి నేను, ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నా ఫోన్ కూడా తెచ్చుకోలేదు, ఏమైందో తెలీదు. సో ఐ వాంట్ టు గెట్ ఓవర్ దట్ ఫియర్ అండ్ టుడే ఐ గాట్ ఇట్ డన్. అంటే నిజంగానే ఎమోషనల్గా.
ఐఎమ్ సో హ్యాపీ. అంటే నా లెవెల్కి ఇది ఎక్కువ యాక్చువల్ చెప్పాలంటే. దట్స్ ఓకే, ఇది హ్యాపీ టీయర్సే. బాగుంది, అసలు ఈ ఫీలింగే బాగుంది. చేద్దాం, మ్యాగీ చేద్దాం, సెట్ చేద్దాం మూమెంట్. నేను బై మిస్టేక్ వాటర్ తేబోయి స్పార్క్లింగ్ వాటర్ తెచ్చాను. స్పార్క్లింగ్ వాటర్ అంటే సోడా వాటర్ లాగా ఉంటుంది అనమాట. దాంతో మ్యాగీ చేస్తాను, అది కథ. నా కార్లో ఫస్ట్ టైం నేను ఇట్లాగా బెడ్ వేసుకొని ఇట్లా పడుకుంటున్నా. మామూలుగా లేదు ఈ ఎక్స్పీరియన్స్. వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి, రివ్యూ ఇవ్వండి. ఐ వుడ్ లవ్ టు గెట్ దట్ ఫీడ్బ్యాక్. ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేయాలంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్ వాజ్ ఆసమ్ టైమ్ ఫర్ దిస్ ఈవినింగ్. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, చూద్దాం ఏం చేయొచ్చో. అంటిల్ దెన్, టేక్ కేర్. ఐ విల్ సీ యు సూన్. బాయ్.